ఇలాంటి వాళ్ళను ఇండియా బార్డర్ దాటేదాకా కొట్టడం నా స్టైల్ రా. హలో శ్రీకాంత్. హలో, కంగ్రాచులేషన్స్. నమస్తే. వధువు పేరు వైజయంతి, వరుడి పేరు శ్రీకాంత్. ఇద్దరికీ మైనారిటీ తీరినట్టు ధృవపరిచే సర్టిఫికేట్స్. హలో, కంగ్రాచులేషన్స్ సార్. మీరిద్దరూ దండలు మార్చుకోండి. మీరిద్దరూ వచ్చి ఇక్కడ సంతకాలు పెట్టండి. నువ్వు కూడా ఇక్కడ సంతకం పెట్టమ్మా. చెయ్యమ్మా. ఏం బాబు, ఈ పెళ్లి మీ ఇద్దరికీ ఇష్టమేనా? ఇష్టమేనండి. ఏమ్మా, నీకు ఇష్టమేనా? ఏయ్ వైజయంతి, చెప్పు. కమాన్, ఇక్కడ కూడా జోక్లేమిటి? చెప్పు. వైజయంతి, కమాన్, అందరూ చూస్తున్నారు, త్వరగా చెప్పు. చెప్పమ్మా, ఏమిటి సందేహం? వైజయంతి, వైజయంతి, ముహూర్తానికి లేట్ అయ్యావా అమ్మా? పోనివ్వు. ఎక్కడికి? ఎక్కడికో చోటికి పోనివ్వు ప్లీజ్. ఆహా, ఈ డ్రెస్ లో అడ్రస్ చెప్పకుండా ఎక్కడో చోటికి తీసుకువెళ్తే పోలీసు బాబాయిలు నా డ్రెస్ తీసేసుకుంటారు. గ్రీన్ లైట్ పడింది. వైజయంతి, వైజయంతి, వైజయంతి. అమ్మా వైజయంతి, దిగమ్మా. బండెక్కిన ప్యాసింజర్ ని ఇష్టం లేకుండా దింపడం మనకు అలవాటు లేదు. తప్పు చేసిన వాడిని ఇండియా బార్డర్ దాటేదాకా కొట్టడం నా స్టైల్. అనవసరంగా నాతో పెట్టుకున్న వాణ్ణి ఆల్ ఇండియా ఆటో దెబ్బ కొట్టడం నా స్టైల్. విషయం తెలియకుండా, వివేకం లేకుండా విచక్షణ మర్చిపోతే ఒళ్ళు మర్చిపోవడం నాకు అలవాటు. వైజయంతి, వైజయంతి. పెళ్లిగాని పిల్లలు లేచిపోవడం చూశాను గాని పెళ్లి కూతురు లేచిపోవడం ఇదే ఫస్ట్ టైం. నీకు ఇష్టం లేకపోతే ఇక్కడ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాలి. నా పేదరికం నీకు అసహ్యం అయితే నా చిరునామా తెలిసినదే చెదిరించుకోవాల్సింది. అంతేగాని 10 మందిలో నా పరువు తీస్తావా? చెప్పు, చెప్పు, ఎందుకు చేశావు ఈ పని? చెప్తావా? శ్రీకాంత్, కమ్ ఆన్, టెల్ మీ. My dear colleagues, friends and dear students, it gives me a great pleasure on the occasion of our 5th convocation of our university. Well, it's routine every year. But every year is not the same, and those of you are going out of the university are not the same. When I recall my experience with you all, I have mixed feelings. That is pleasure and pain. First of all, let me congratulate you all. ఈ రోజు ఇంత ఉత్సాహంగా ఉన్నావు? డిగ్రీ అయిపోయింది కదా, ఇంచాక చక్కని వాడిని పెళ్లి చేసుకుని ఫారిన్ చెక్కే ఇచ్చాను. నేను 3 ఏళ్లు కష్టపడి డిగ్రీ సంపాదించింది పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడానికి కాదే, మరి ఉద్యోగం చేస్తూ నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి. జోకులేకే కోటీశ్వరాలివి, నీకు ఉద్యోగం చేసే కర్మ అయితే
తాత తండ్రులు సంపాదించిన ఆస్తుల మీద ఆధారపడి బ్రతికే కంటే కష్టపడి బ్రతకడమే గొప్ప కదే. అదేం కాదు లేవే. షీ వాంట్స్ టు రన్ అవే ఫ్రమ్ హర్ స్టెప్ ఫాదర్. సారీ నేను అనవసరంగా బాధ పెట్టాం. ఇట్స్ ఆల్ రైట్. సవతి తల్లిని గురించి మన వాళ్ళు కథలు చెప్పుకోవడం విన్నాం, కానీ సవతి తండ్రిని గురించి బహుశా నా ఒక్కదాని చరిత్రే ఉందేమో ఈ ఆంధ్రాలో. ఆల్ రైట్. డిగ్రీ పుచ్చుకున్న మూడ్లో అతని గురించి ఎందుకు గానీ ఎంజాయ్ చేద్దాం పదండి. మీకు వయసు ముదురుతున్నా చిలిపితనం మాత్రం తగ్గడం లేదు. వయస్సు మనిషికే గాని మనసు కాదుగా. మీ బంగారు పిచ్చుకొచ్చినట్టుంది, వెళ్ళి చూసిరండి. బాయ్ ఫ్రెండ్ తో తిరిగి వస్తున్నావా, గర్ల్ ఫ్రెండ్ తో తిరిగి వస్తున్నావా? ఏంటి ఆ లుక్? నేనేం మీ అమ్మని కళ్ళు పైకొచ్చి పెళ్లి చేసుకోలే. నీ బాబు చస్తే మీ అమ్మే ఒళ్ళు కొవ్వెక్కి నన్ను రెండో పెళ్లి చేసుకుంది. వైకుంఠ ప్రసాద్. Shut up! నన్ను పేరు పెట్టి పిలిచే స్థితికి ఎదిగిపోయావా నువ్వు? ఓహో. డిగ్రీ చేతికొచ్చేసరికి ఏ ఉద్యోగమో చేసుకుంటూ నాకు దూరంగా బతకచ్చని ప్లాన్ వేసావా? ఎదిగిపోయానని నీ ఆటలు సాగుతాయని అనుకుంటున్నావేమో. నేను చెప్పినట్టు కుక్కిన పెన్లో పడుండకపోతే నీ అంతు చూస్తాను. నా తల్లి చేసిన తప్పు మూలంగా ఈ మేడలో నువ్వు ఉండగలుగుతున్నావు. ఆవిడతో పడుకున్న మంచం మీద వీధి మనిషితో కాపురం చేస్తున్నావు. పరాయి వాళ్ళ సొమ్ముతిని బ్రతికే నీకేం తెలుస్తుంది కష్టపడి సంపాదించిన డిగ్రీ విలువ? ఆఫీస్ పడుకున్నాళ్ళు. ఆస్తంతా దాని పేరు మీద ఉంది గాని నీ పేరు మీద లేదుగా. కమాన్ కమాన్. ఏంటి అట్టా చూస్తున్నా? అమ్మాయి గారు తిరిగి అని ఏ రోజు కొడద్దామని చూస్తున్నానయ్యా. Nobody loves me. అమ్మాజీ. ఏంటి బ్రహ్మాజీ? బావాని ప్రేమగా పిలవచ్చుగా. ఇవాళ 31వ తారీఖు తెలుసా? రేపే జీతాలు ఇచ్చే రోజు, సబ్బులు కొనుక్కునే రోజు. నీ బొంద. కనీసం 5 కేసులైనా పట్టుకోకపోతే ఇవాళ మన ఉద్యోగాలు ఊడిపోయే రోజు. పోతే పోనీ లేదా ఉద్యోగాలు. పొద్దుట్ నుంచి సాయంత్రం దాకా ఎండలో మాడిపోయి నా ఫిగరే పాడైపోతుంది. నమస్కారం సార్. నమస్కారం. నువ్వు చదువుకున్నావురా? లేదండి. ఆ బోర్డు ఏంట్రా? రిక్షా స్టాండ్ అండి. ఆహా, రిక్షా స్టాండా? నేను కళ్ళు లేని కబోజీ పచ్చినిరా, నిరక్షర కుర్చిని. అందుకే కానిస్టేబుల్ అయ్యాను. అది నో పార్కింగ్. ఇచ్చట వాహనములు ఆపరాదు. మీ బాబుగాడి ప్రాపర్టీ అనుకున్నారా? లైన్ లో పెట్టారు రిక్షాలో. రింగు చేశారంటే ఫైరింగ్ అయిపోతారా? రే అమ్మాజీ అమ్మయ్యా, అన్నిట్లోనూ గాలి తీసేసాను. ఈ సౌండ్ ఎక్కడిది? ఇక్కడి నుంచి. ఏంటిది? అదేంటిది? నో పార్కింగ్. ఇతట వాహనములు నిలుపరాదు కదా. అవును. రిక్షా అయినా వాహనమే, సైకిల్ అయినా వాహనమే. పోలీసోడికో నీతి, రిక్షా వడుకో నీతి ఉండకూడదయ్యా. దెబ్బ. ఆల్ ఇండియా ఆటో దెబ్బ. పెద్ద వస్తాదులో ఉన్నావు. నీ పేరేంటి బాబు? మాగంటి ఓబుల రెడ్డి. షార్ట్ కట్ లో మావో. అవును, పోలీసు వాళ్ళ సైకిల్ గాలి తీసావు కదా, నీ మీద కేసు రాస్తే గేరు బాక్స్ పగిలిపోతుంది. బాబు, తమ చిరునామా ఏంటమ్మా?
శ్రీకాకుళంలో పోలీస్ స్టేషన్ పేల్చేసిన అజ్ఞాతవాసుల కేసు గుర్తుందిగా? ఉంది. అందులో మొదటి ముద్దాయిని నేనే. ఓహోహోహో, ఇప్పుడు ఈ ఊళ్ళో సెటిల్ అయ్యారా? మీ ఇల్లెక్కడా? మీ ఇంటి ఎదురుగానే. ఏయ్, ఏయ్, ఏయ్! ఏమైనా మగాడన్న తర్వాత ఆ మాత్రం గుండెకాయ ఉండాలి బావా. సార్ బెండ్ తీసాడుగా ఎల్లురండి. రేయ్, నువ్వు నడు నడు నడు.